మేడం గారు ఇక్కడ లైబ్రరీ అనేది మన అందరికీ బాగా అవగాహన ఉండే విషయం. ఎందుకంటే లైబ్రరీ పుస్తకాలు భాండాగారం ఉంటాం. పుస్తకాలని ఏంటంటే మనం ఒక దగ్గర నిక్షిప్త కలిసి మనకు అవసరమైనటువంటి మనం చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన చేస్తున్నామని మేడం గారు చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాన్ని ఇక్కడికి నన్ను ఆహ్వానించినప్పుడు. అయితే మేడం గారు ఏం చెప్తున్నారంటే మాదక ద్రవ్యాలు అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? డ్రగ్స్ అని ఎప్పుడైనా విన్నారా? విన్నారా? గంజాయిని విన్నారా? వీటన్నిటిని ఏంటంటే మాదక ద్రవ్యాలు అంటారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఈ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఎవరు ఎక్కడో కొంత వయసు దాటిన వాళ్ళు, సాధువులు, లేదంటే ఎక్కడెక్కడో బయట నుండి వేరే దేశాల నుండి ఉపయోగించుకునేవాళ్ళు, తెచ్చి ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది, ఈ మాదక ద్రవ్యాలు అనేవి అలా 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 వచ్చి మన కాలేజీలు స్కూల్స్లో కూడా దొరికిన పరిస్థితి అయిపోయింది. వాటికి కానీ ఏమైనా హ్యాబిట్ అంటే అలవాటు పడ్డారంటే అది ముందుగా ఏమవుతుంది, మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. తర్వాత మనకి ఏంటంటే మన జ్ఞానం మీద అంటే మైండ్ సెట్ మీద ఏకంగా అది దాని ప్రభావం చూపించి మనం ఏ రకంగానూ మన అభివృద్ధి చెందకుండా ఉండడానికి మెయిన్ కారణం ఇది అవుతుంది. ప్రస్తుతం మన దరిసి ఇలాంటి చిన్న చిన్న పల్లెటూరు చిన్న చిన్న టౌన్స్లో ఇది దొరకడం లేదు. కానీ పెద్ద టౌన్ సిటీలు ఉన్నాయిగా, హైదరాబాద్ కానీ లేకపోతే విశాఖపట్నం కానీ లేకపోతే తిరుపతి కానీ గుంటూరు కానీ విజయవాడ లాంటివి. అవి ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు అనేవి అవి ఇంతకుముందు ఏంటంటే చదువు లేని వాళ్ళు లేకపోతే ఏదో వాడేవాళ్ళు. ఇప్పుడైతే చదువుకున్న పిల్లలు కూడా దాని మీదకి దృష్టి మారుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లోనూ ఎక్కడో చూస్తూ ఉంటాం. సినిమాలు చూస్తున్నారా? ఈ డ్రగ్స్ అనేవి ఇక్కడ వేసి ఇలా పీల్చుకోవడం, లేదంటే పబ్బుల్లో మందు తాగి చేయడం ఇవన్నీ చేస్తున్నారు కదా. అది ఆ కల్చర్ అనేది ఏంటంటే మేడం గారు ఇక్కడ లైబ్రరీ అనేది మన అందరికీ బాగా అవగాహన ఉండే విషయం. ఎందుకంటే లైబ్రరీ పుస్తకాలు భాండాగారం ఉంటాం. పుస్తకాలని ఏంటంటే మనం ఒక దగ్గర నిక్షిప్త కలిసి మనకు అవసరమైనటువంటి మనం చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక అందరూ 9th క్లాస్ అయినా. మేడం గారు ఇక్కడ లైబ్రరీ అనేది మన అందరికీ బాగా అవగాహన ఉండే విషయం. ఎందుకంటే లైబ్రరీ పుస్తకాలు భాండాగారం ఉంటాం. పుస్తకాలని ఏంటంటే మనం ఒక దగ్గర నిక్షిప్త కలిసి మనకు అవసరమైనటువంటి మనం చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన చేస్తున్నామని మేడం గారు చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాన్ని ఇక్కడికి నన్ను ఆహ్వానించినప్పుడు. అయితే మేడం గారు ఏం చెప్తున్నారంటే